హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకతను ఈ వీడియోని యూట్యూబ్లో అనానిమస్గా అప్లోడ్ చేశాడు. అతను ఈ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత గానీ ముందు గానీ ఎలాంటి వీడియోస్ని ఇతను అప్లోడ్ చేయలేదు. ఒక రాత్రి అతను భోంచేసిన తర్వాత ఇంట్లో కూర్చుని విండో గుండా బయట చూస్తూ కూర్చునున్నాడు. అప్పుడే అతనికి కొంత దూరంలో ఎవరో కూర్చునున్నట్టు కనిపించింది. వెంటనే అతని ఫోన్ని తీసి రికార్డ్ కూడా చేశాడు. కానీ కొన్ని సెకండ్స్లోనే అది మనిషి కాదని ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్ అని అతనికి అర్థమైపోయేలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్టార్టింగ్లో చూడ్డానికైతే మనిషిలాగే ఉంది. కానీ కొన్ని సెకండ్స్లోనే అది తలెత్తి చూసినప్పుడు అది మనిషి కాదని ఇతనికి అర్థమైపోయింది. దాని బాడీ స్కిన్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది. కళ్ళు మెరుస్తూ ఉన్నాయి, చెవులు షార్ప్గా ఉన్నాయి. లేచి నించున్న తర్వాత దాని ఒంటి మీద బట్టలే లేవని తెలుస్తోంది. అది ఇతన్ని డైరెక్ట్గా చూసి ఒక్కసారిగా తరుముకుంటూ రావడం స్టార్ట్ చేసేసింది. ఇది చూడ్డానికైతే క్రిప్టిడ్ లాగా ఉంది, కానీ చాలామంది ఇదొక ఏలియన్ అంటున్నారు. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఒక స్కూల్లో రికార్డ్ అయింది. స్కూల్ టైమింగ్స్ తర్వాత వీళ్ళు స్పెషల్ క్లాస్ కని వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్లలో కొంతమంది సరదాగా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడే వీళ్లలో ఒకతను తీసిన వీడియోలో ఒక చాలా స్కేరీ విజువల్ క్యాప్చర్ అయింది. అదేంటి అనేది మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. క్లాస్ రూమ్లో చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఆ క్లాస్ రూమ్ ఎంట్రన్స్ బయట ఒక డార్క్ షాడో ఫిగర్ చాలా ఫాస్ట్గా మూవ్ అయింది. అది మూవ్ అవుతున్న స్పీడ్ కూడా సూపర్ న్యాచురల్ పవర్ లాగా ఉంది. అంటే మనుషులెవరూ అంత స్పీడ్గా ట్రావెల్ చేయలేరు. అంతేకాకుండా అది గాల్లో తేలుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ స్కూల్లో ఇలాంటి షాడో ఫిగర్స్ ఇంతకు ముందు కూడా చాలా మంది స్టూడెంట్స్కి రిపీటెడ్గా కనిపించాయంట. కానీ వీడియోలో రికార్డ్ అవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని ఆ స్కూల్లో చాలా మంది స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్కూల్లో పనిచేసే వాళ్ళు కూడా ఇలాంటి షాడో ఫిగర్స్ని పాస్ట్లో చూసారంట. ఈ వీడియోని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఆ డార్క్ షాడో ఫిగర్ అయితే చూడ్డానికి ఒక లేడీ లాగా కనిపిస్తోంది. ఇది బహుశా దయ్యమే అయిండొచ్చేమో. కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ కలిసి ఒక మంత్రగాడిని ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. ఆ ప్లేస్లో ఒక జిన్ ఉందని అక్కడ లోకల్స్ చాలా ఫేమస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఒకసారి అక్కడ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి ఆ దయ్యాన్ని చూశారు. దాని తర్వాతే అక్కడికి ఒక మంత్రగాడిని తీసుకెళ్దామని ఒక రాత్రి అతన్ని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ దయ్యాన్ని పిలిచినప్పుడు ఆ దయ్యం నిజంగానే వీళ్ల ముందరకు వచ్చేసింది. मैंने सुना है कि हनुमान जल्दी से बोलनी चाहिए इनों के सामने की सच है। कोशिश करें एक बार। बोलो వీళ్ళు ఆ ప్రాపర్టీ ముందరే నించునున్నారు. ఆ మంత్రిగాడి చేతిలో కొన్ని నిమ్మకాయలున్నాయి. అతను పైకి చూస్తూ ఆ దయ్యం లాంటి ఆకారంతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. చూస్తుంటే ఆ దయ్యాన్ని బంధించడానికి ఇతనేదో ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఆ బిల్డింగ్లో కనిపిస్తున్న ఫిగర్ మాత్రం చాలా డేంజరస్గా కనిపిస్తోంది. దాని ఫేస్ మొత్తం గ్రే కలర్లో ఉంది. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని జుట్టు విరబోసుకుని చాలా క్రీపీగా కనిపిస్తోంది. యూఎస్ఏలో ఒక చాలా ఫేమస్ హోటల్ ఉంది. ఆ హోటల్ కొన్ని దశాబ్దాల నుంచి హాంటెడ్ అయింది. ఆ హోటల్లో తక్కువ అంటే 13 దయ్యాలు ఉన్నాయంట.
అలాంటి ఒక లొకేషన్ ఇప్పుడు ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా మారిపోయింది. ఆ ప్లేస్ని కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ అక్కడున్న దయ్యాలతో కాంటాక్ట్ చేయడానికి ఒక రాత్రి వెళ్లారు. వాళ్ళకి కొన్ని చాలా స్కేరీ ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయి. Oh, it's the generator. Oh, whoa, what was that though? వేరే వేరే రూమ్స్లో సౌండ్స్ వస్తూ ఉన్నాయి. సామాన్లు వాటికవే ఎగిరి పడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొక లివింగ్ రూమ్లో ఒక చిన్న పాప ఏడుస్తున్నట్టు సౌండ్ కూడా వినిపించింది. ఇది మాత్రమే కాదు, ఆ హోటల్లో ఒక రూమ్లో ఒక చిన్న బొమ్మ కూడా ఉంది. ఆ బొమ్మని ఒక గ్లాస్ బాక్స్లో వేసి బయటికి రాకుండా వాళ్ళు లాక్ కూడా చేసేశారు. ఆ బొమ్మ దగ్గర వీళ్ళు ఒక కెమెరాని ప్లేస్ చేసి రాత్రంతా అక్కడ ఏదైనా యాక్టివిటీ జరుగుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే అక్కడ కొన్ని యాక్టివిటీస్ జరిగాయి. ఆ బొమ్మ దానికదే బాక్స్ లోపలే కదులుతున్నట్టు చాలా క్లియర్గా క్యాప్చర్ అయింది. ఆ బొమ్మ దానికదే చేయిని మూవ్ చేస్తూ ఉంది. దీన్ని చూసిన తర్వాత వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇది జరిగిన తర్వాతే వాళ్ళందరూ ఆ ప్రాపర్టీని వదిలి వెళ్లిపోయారు. కానీ ఆ ప్రాపర్టీలో కొన్ని కెమెరాస్ని సెట్ చేసి వాళ్ళు వెళ్లారు. అప్పుడే ఒక కెమెరాలో ఒక దయ్యం లాంటి ఆకారం ఆ ప్రాపర్టీ చుట్టూ తిరుగుతున్నట్టు వీడియోలో చాలా క్లియర్గా క్యాప్చర్ అయింది. గాల్లో ఎగురుకుంటూ వెళ్ళింది. అది విండో గుండా చాలా క్లియర్గా కనిపించింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ విండో ఎక్కడైతే కనిపిస్తోందో అది 3rd ఫ్లోర్లో ఉంటుంది. సో అక్కడ మనుషులు వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు. ఎవరైనా గాల్లో ఎగురుకుంటూ వెళ్తే మాత్రమే ఈ వీడియోలో ఎలాగైతే క్యాప్చర్ అయిందో అలా కనిపించడానికి సాధ్యమవుతుంది. ఈ హోటల్లో దయ్యాలున్నాయని చాలాసార్లు ప్రూవ్ అయిపోయింది. కానీ ఇప్పటికీ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దయ్యాల్ని చూడాలనుకునే వాళ్ళు ఆ ప్రాపర్టీకి వెళ్ళి ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఈ వీడియో ఒక పబ్లిక్ సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయింది. వ్యూలో ఒకతను కార్ పార్క్ చేసి ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతని పక్కనే ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. అతను ఎవరికోసమో వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడేం జరుగుతుందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. ఒక చాలా డార్క్ షాడో ఫిగర్ ఒక సైడ్ నుంచి ఇతని వైపే నడుచుకుంటూ వచ్చింది. వస్తూ అతని దగ్గరకొచ్చి అతని లోపలికే ఎంటర్ అయిపోయింది. అతనికి ఈ డార్క్ షాడో ఫిగర్ అస్సలు కనిపించలేదనుకుంటా. అతని పాటుగా అతను అక్కడ వాకింగ్ చేసుకుంటూ ఉన్నాడు. అతని లోపలికి ఆ షాడో ఫిగర్ ఎంటర్ అయిన తర్వాత కూడా అతనికి ఏమాత్రం అస్సలు ఏమీ ఫీల్ అయినట్టు అనిపించట్లేదు. ఇక ముందుకి అతని లైఫ్లో ఏం జరుగుతుందో, ఆ షాడో ఫిగర్ అతన్ని ఎలా యూజ్ చేసుకుంటుందో మనకు తెలిసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్లో టెలికాస్ట్ చేయడం జరిగింది. దెయ్యాలు ఎవరైతే వీక్గా కనిపిస్తారో వాళ్ళ లోపలికి చేరుకోవడానికి చాలా ప్రయత్నిస్తాయి. ఈ వీడియోలో జరిగింది కూడా అదే అనిపిస్తోంది. కొంతమంది రాత్రిపూట కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు సిటీని దాటిన వెంటనే వాళ్లకు వాళ్ళ ఎదురుగుండా ఒక ట్రక్ వెళ్తున్నట్టు కనిపించింది. ఆ ట్రక్ని వీళ్ళు జాగ్రత్తగా గమనిస్తే ఆ ట్రక్ మీద ఎవరో కూర్చునున్నారు. అది ఎవరనేది వీళ్ళు వీడియోలో కూడా రికార్డ్ చేసి మనకు చూపిస్తున్నారు. ఆ ట్రక్ మీద ఎవరు కూర్చునున్నారో నేను చెప్పడం కంటే జాగ్రత్తగా గమనించి మీకేమనిపిస్తుందో మీరు నాకు తెలియచేయండి. Info truk ini nyampe merinding, Lur. Oke. Info. Kayak berurang kayak nang durung. Ih, astagfirullahaladzim.
La ilaha illallah, Allahu Akbar. ఆ ట్రక్ మీద సగం ట్రాన్స్పరెంట్గా పూర్తిగా వైట్గా ఒక దయ్యం లాంటి ఆకారం కూర్చునున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. దాన్ని చూసిన వెంటనే వీళ్ళందరికీ విషయం అర్థమైపోయింది. వీళ్ళు ప్రేయర్స్ చెప్పడం కూడా స్టార్ట్ చేసేశారు. ఇది దయ్యమే అంటారా? అది ఒకవేళ నిజంగా దయ్యమే అయితే అది ట్రక్ మీద కూర్చుని ట్రావెల్ చేసే అవసరం దానికేముంది? బహుశా అది ఆ ట్రక్ డ్రైవర్ని ఫాలో చేసుకుంటూ వెళ్తోందేమో, ఆ ట్రక్కి అది అంటుకుందేమో. La ilaha illallah, Allahu Akbar. ఒకతను రాత్రిపూట అతని ప్లేస్ నుంచి అతని హోమ్ టౌన్కి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అతని హోమ్ టౌన్కి అతను వెళ్లాలంటే ఒక చాలా పెద్ద ఫారెస్ట్ని దాటుకుని వెళ్ళాలి. అక్కడ అతను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ చాలా బాగుందని అతను ఒక వీడియోనో ఫోటోనో తీసుకోవడానికి కిందకి దిగాడు. అప్పుడు అతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. అదేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్టార్టింగ్లో అయితే రోడ్కి ఒక సైడ్లో ఎవరో నించునున్నట్టు అతని వీడియోలో క్యాప్చర్ అయింది. దాన్ని అతను లైవ్లో కూడా చూశాడు. కానీ వెంటనే మళ్ళీ అక్కడ చూస్తే అక్కడ ఎవరు ఉండరు. మళ్ళీ అతను వీడియో రికార్డింగ్ కంటిన్యూ చేసుకుని స్లోగా వెనక్కి తిరిగినప్పుడు అదే దయ్యం ఫిగర్ డైరెక్ట్గా ఇతని మీదకి అటాక్ చేసేలాగా వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. See you in next video.